Shabbat Shalom everyone. అందరికీ విశ్రాంతి దినం యొక్క సమాధానం. So blessed to be again in front of you and share the word of Elohim. మరి మీ అందరి ఎదుట నిలబడము ఎంతో ధన్యకరము. So I think it's been 1 year since I have given my first message on smartphones. మరి నేను అనుకుంటున్నాను దాదాపు 1 సంవత్సరం క్రితము మరి ఈ యొక్క ఫోన్ గురించి మొబైల్ గురించి నేను ఉపదేశం తీసుకున్నాను. So again after 1 year again I thought to take a message again on smartphones and maybe repeat what Elohim word says about it. మరి దాదాపు 1 year 1 సంవత్సరం తర్వాత మళ్ళీ పరమ తండ్రి ద్వారా ప్రేరేపించబడి మరి లేఖనానుసారంగా కూడా ఇదేమైనా మనకు తెలియపరుస్తుందా అని అందులో నుంచి ఉపదేశించాలని నేను ప్రేరేపించబడ్డాను. So the topic for today is slaves of smartphone. సో ఈ దినమున మరి మొబైల్ యొక్క బానిసలు ఆ యొక్క టాపిక్. So first let us read 1 Corinthians chapter 6 verses 12. మరి లేఖన భాగంలో నుంచి మొదటి కొరింథీయులు అపోస్తలులు రాసిన కొరింథీయుల మొదటి పత్రిక chapter 6 and verses 12. 6వ అధ్యాయము 12వ వచనము. కొరింథీయులకు అపోస్తలుడు సౌలు గారు రాసిన కొరింథీయుల మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడలోనను. So here Apostle Paul says that so he has freedom on everything, but all things are not permitted to do, and he is telling that he will not allow anything to get a slave to him. అయితే సౌలు భక్తుడు ఇక్కడ అపోస్తలుడైన సౌలు గారు చెలవిస్తున్నారు, నాకు అన్ని విషయాల్లో స్వాతంత్రము కలదు కానీ అన్ని విషయంలో స్వాతంత్రం కలదు అని నేను దేనికి కూడా బానిసను అవ్వడానికి కొరకు నాకు అనుమతి లేదు. So before going forward I request Nana to pray for the message. మరి ఉపదేశంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకొని తలలు వచ్చినట్లయితే. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఏల్ ఎలోహి ఇజ్రాయేల్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సబ్బాతు ఈ పగల సమయమందు మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ దినమును ఘనముగా ఆచరించే ధన్యతను నాయన మీరు మాకు ఇచ్చినందులకు మీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు ఈ కూటమికు అధ్యక్షత వహించి నాయకుడిగా ఉండి నడిపించినారు. స్తుతుల ద్వారా మీ నామానికి దుర్గాన్ని నిర్మించుకున్నారు. పాటలు పాడిన మీ బిడ్డల కంఠస్వరాల ద్వారా మీ నామం కీర్తి తెచ్చుకున్నారు. ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. ఇగో తండ్రి వాక్యోపదేశము కూడా తండ్రి మీరే మీ కుమారుణ్ణి నాయన మరి యవనస్తుని తండ్రి మరి యదిధ్యాను మీరు మరుగుపరుచుకొని తన నోట మీ మాటలుంచి తన పెదవులను మీ పవిత్రమైన పరిశుద్ధాత్మని నిప్పు చేత తాకి అయా మరి మీ జీవపు వాక్కుల చేత మేము తృప్తిపరచబడినట్లుగా, మేము దీవించబడినట్లుగా, మేము హెచ్చరిక పొందుకొనున్నట్లుగా, మేము దేని విషయంలో కూడా బానిసలము కాకుండా మీరు మాకిచ్చిన స్వాతంత్రమును మేము నాయన సద్వినియోగపరచుకున్నట్లుగా మీ కుమారుని ద్వారా తండ్రి మీరు మాకు ఉపదేశింపజేసి మహిమ పొందుకోనమని మరియు నేను ట్రాన్స్లేట్ చేస్తున్న నన్ను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోనమని, యదిధ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనమని, వినుచున్న వారికి గ్రహించే శక్తిని అయ్యా మరి అనుసరించే మనస్సులను ఇచ్చి అపవాది వాటిని ఎత్తుకొని వెళ్లకుండా అపవాది క్రియలకు అనంత నాశనం కలుగజేసి మీ ఆత్మ సహాయం కొరకు వేడుకుంటూ మా రక్షకుడు విమోచకుడు నజరుడైన యాషువ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. So nowadays is smartphone in our control or are we in the smartphone's control? మరి ఈ రోజులలో మనం చూసినట్టయితే మనం ఒకసారి ప్రశ్నించుకుందాము. మనము మొబైల్ కంట్రోల్లో ఉన్నామా, లేక దాని స్వాధీనంలో ఉన్నామా, లేక అది మనల్ని స్వాధీనపరుచుకున్నదా? So if we test ourselves, mostly to the majority of the population they are under the control of smartphones. మరి మనం చూసినట్టయితే లోకంలో చాలామంది దాని యొక్క స్వాధీనంలో, దాని యొక్క ఆధీనంలో, ఆ మొబైల్ యొక్క ఆధీనంలో ఉన్నారని మనం గమనించవచ్చు. After all, it is a human made thing, and instead of we getting control of over smartphones are getting our control.
మరి ఇది మానవ మాత్రుల చేత తయారు చేయబడిన ఈ యొక్క మొబైల్ ఫోనుకు అది మన స్వాధీనంలో లేకుండా మనము దాని స్వాధీనంలోకి వెళ్ళిపోవడం చాలా విచారకరం. If you remember last time when we read the scriptures, like so this phobia, mobile phones, this is called nomophobia, if you remember. మరి దీనిని తెలుగులో ఏమంటారో కానీ ఫోబియా అనగా దానికి మరి ఒక విధంగా చెప్పాలంటే దానికి బానిసైపోవడమే. So the abbreviation is no mobile phone phobia. మరి ఇది మొబైల్ యొక్క దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటనగా నోమోఫోబియా అనగా నో మొబైల్ ఫోన్ ఫోబియా. So what it is like it is the fear of being disconnected to the smartphone. So if anyone is disconnected to the smartphone, it is he's getting feared that I am getting disconnected to my smartphone. అనగా దీని యొక్క అర్థం ఏనగా ఎవరినైనా దాన్ని కొద్దిగా దాన్ని దూరం చేస్తున్నామంటే వీరిలో ఎంతగా భయం చేరిపోయిందంటే ఓహో అది నాకు దూరం అయిపోతుందా అనే భయంలోకి వెళ్ళిపోయారు. So it is in that stage that they cannot live without their smartphones. సో ఎలా అయిపోయిందంటే అది లేకుండా జీవనము కొనసాగించడమే కష్టతరంగా అయిపోయింది. The surveys tell that almost 66% of the total world's population are suffering from nomophobia. సో ప్రపంచం వ్యాప్తంగా మరి ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో 166 మంది మరి దానికి ఆ విధంగా ఫోబియాలోకి వెళ్ళిపోయారు. అంటే అది లేకుండా బ్రతకలేని స్థితిలోకి వెళ్ళిపోయారని ప్రపంచం ఒక సర్వే తెలియపరుస్తుంది. So they have conducted a test on some group of young people. మరి యవనస్తుల మీద కొందరి మీద దాన్ని ప్రయోగం చేశారు ఆ విధంగా. Where they have removed their smartphones and they have told to just live like that for some days. సో కొన్ని రోజుల వరకు వారికి ఆ ఫోన్ మొబైల్ ఫోన్ వారి దగ్గర లేకుండా దూరంగా ఉంచి మీరు జీవించండి అని కొంతకాలం పరీక్షించారు వారిని. And they performed some mental tests on them, like some tests which actually test their mental abilities. సో వారి యొక్క మేధక శక్తికి అనగా వారి యొక్క మరి ఆ యొక్క బ్రెయిన్కు మరి ఉన్న దానికి శక్తిని మరి వారు పరీక్షించాలని ఒక ఎగ్జామినేషన్ పెట్టారు. దాంట్లో So but what the worst thing is, they suffered a lot. They performed worst in all the mental activities. సో అది చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి ఆ యొక్క పరీక్షలో వాళ్ళు చాలా చాలా తక్కువ స్థితిలో వారు రాయగలిగారు పేపర్స్. And even more, they suffered psychological problems, like they were suffering with increased heart rates and increased blood pressures and all. సో ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా మరి డిప్రెషన్లోకి వెళ్ళడమే కాదు వారి యొక్క రక్త ప్రసరణ బీపీ కానీ లేక మిగతా హార్ట్ సమస్యలు కూడా కొన్ని తలెత్తినట్టుగా గమనించారు. They were always not stable in mind and they always wanted to get back to their phones. సో వారు ఎంత మాత్రము స్థిరంగా వాళ్ళు ఉండలేకపోతున్నారు. మాటికి వాటి వైపుకు వెళ్ళే స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. So once let us also see in scriptures what word of Elohim says. Proverbs chapter 16 verses 32. మరి సొలొమోను జ్ఞాని సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో verses 32. 16వ అధ్యాయం 32వ వచనము చూసినట్టయితే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. So we have also seen a medicine to this as self-control. So here the King Solomon says that a person who like if he captures a city, he is worse than a person who cannot control his mind. అనగా ఒక పట్టణము పట్టుకొని మరి సొలొమోను జ్ఞాని గారు చెప్తున్నారు, ఒక పట్టణమును పట్టుకునే ఒక ధైర్యశాలి ఒక పరాక్రమశాలి కన్నా మరి తన మనసును స్వాధీనపరచుకొని లేనివాడే చాలా బలహీనుడు. అంటే అతనన్న గొప్పవాడు కావచ్చు కానీ తన మనసును కంట్రోల్ చేసుకోలేని వాడు మాత్రము బలహీనుడు. So see how we are easily getting in control of the smartphones, like we are not able to control our minds without using that. అనగా అది లేకుండా దాన్ని వాడకుండా దాన్ని ఉపయోగించుకోకుండా మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోలేని స్థితికి దిగజారిపోయాం. Also we'll see another verse, Proverbs chapter 25 verses 28. మరి అదే సామెతల గ్రంథంలో 25వ అధ్యాయము 28వ వచనం చూసినట్టయితే 25వ అధ్యాయము 28వ వచనం
ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. So here also he says that a city which has no boundaries or which has no walls around it, it is how that city is bound to be captured by enemies. So only a person who cannot control his mind. అనగా ఒక పట్టణానికి ప్రాకారములు లేకపోయినట్టయితే, మరి ఒక ఇంటికి ప్రాకారం లేకపోయినట్టయితే దొంగలు రావడం కానీ శత్రువులు వచ్చి ఆక్రమించుకోవడం సులువు. అదే అంటే అది లేకపోవడం ఎంత దయనీయమైన స్థితిో, అదేవిధంగా తన మనస్సును అణుచుకోలేని వాని స్థితి కూడా అలాంటి దయనీయమైన స్థితి. So who is our enemy? Who is capturing our minds? మరి ఎవరు ఇక్కడ మన ప్రధాన శత్రువు? మన మనస్సును ఎవరు స్వాధీనపరుచుకుంటున్నారు? Isn't it Satan who is capturing our minds? ఇది నిజంగా సాతాను కాదా మన మనస్సును తన స్వాధీనంలోకి తీసుకెళ్తున్నవాడు? With after all a human made tool, he is capturing our minds and he is playing with us like anything. సో ఒక మానవ మాత్రుడు కనిపెట్టిన ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోయాము. ఇది మరి ఎంత శోచనీయము. So on an average, also we have seen this, on an average a person, he checks his phone for 300 times. సో మరి దాదాపుగా ఒక వ్యక్తి మరి తన ఫోన్ను దాదాపుగా యావరేజ్గానట ఒక రోజుకు 300 సార్లు చెక్ చేసుకుంటాడట. Also if we calculate in that manner, so he checks his phone every 5 minutes. అనగా దాన్ని బట్టి ఏంటనగా మనము 24 hours డే మనము లెక్క చేసుకున్నట్టు అయితే మరి 5 నిమిషాలకు ఒకసారి దాన్ని చెక్ చేసుకుంటున్నారని అర్థము. So scientifically if we see our like this is a scientific reason that our brain releases a chemical called dopamine. So whenever we receive a notification, automatically unconsciously our brain reacts to that and we check our phone. సో మరి సైన్స్ ప్రకారము ఒక సర్వేలో మరి చెప్పినది ఏంటనగా అదొక మన మనస్సు అనేది, మన బ్రెయిన్ అనేది, మన మెదడు ఒక కెమికల్ని, డోపమైన్ అనే కెమికల్ని అది రిలీజ్ చేస్తుంది, విడుదల చేస్తుంది. విడుదల చేసినప్పుడు మనకు తెలియకుండానే, మన స్వాధీనం లేకుండానే వెళ్ళి దాని మీద మనం వాలుతాము, దాన్ని టచ్ చేస్తాం, దాన్ని వాడుతాం మనం. So we might think that okay, this is a small thing, why to bother much about this? మరి మనం అనుకోవచ్చు ఇది చాలా చిన్న విషయం కదా, దీని గురించి అంతగా బాధపడాల్సింది ఏముంది అని అనుకోవచ్చు. But do you think that surprisingly an evil spirit is leading this leading your mind to always use your smartphone? కానీ మీరు గమనిస్తున్నారా, ఇక్కడ ఆలోచిస్తున్నారా ఏంటనగా మనకు తెలియకుండానే ఒక దురాత్మ మనలను దాని వైపుకు వెళ్ళే విధంగా, బానిసలను చేసే విధంగా నడిపిస్తుందని మనం గమనించలేకపోతున్నాం. And that's what causing the addiction in many of the young people, also the middle aged people. మరి అదే దానికి అడిక్ట్ అయిపోవడం, అనగా దానికి బానిస అయిపోవడము. వాళ్ళు యవనస్తులు మాత్రమే కాదు, మధ్య వయస్కులు కూడా దానికి బానిసలు అయిపోతున్నారు. So now if we are going like this and if we cannot control our minds, what Yahshua is telling, like how he will provide us freedom. మరి మనం ఈ విధంగా మనల్ని మనము స్వాధీనపరచుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు మరి యాషువా మెస్సయ్య వారు ఏం చెప్తున్నారు, ఆయన ఏం చేయగలుగుతారు, ఏం చేయమని, ఏం జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాడు మనకు. We'll read Prophet Yaqub chapter 4 and verses 7. మరి యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్ళినట్టయితే, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఎలోహింకు లోబడి ఉండుడి, అపవాదును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. So he's telling that we need to submit ourselves, we need to submit and surrender ourselves to Elohim. మరి మనము ఏం చేసుకోవాలి, పరమ తండ్రికి మనం లోపరుచుకోవాలి, స్వాధీనపరచుకోవాలి, ఆయన అండర్లో మనం ఉండాలి. Yes, Elohim, for sure we are weak people, we cannot win the Satan with our strength. అయ్యా మరి మా బలము చేత, మా శక్తి చేత ఈ అపవాదిని మేము జయించలేము అని మనము లోబర్చుకున్నప్పుడు we need your grace for sure and we need your power to win the Satan. అయ్యా నీ యొక్క కృప కావాలి, నీ యొక్క శక్తి కావాలి, అప్పుడే మేము ఈ అపవాదిని మేము జయించగలుగుతాము. And we cannot just live like that, and we should take control of our mind. Like we should at least take some steps so that we'll not check our smartphones every moment.
కాబట్టి మనము కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధంగా మన మనస్సును స్వాధీనపరచుకోగలము, మాటి మాటికి దాని జోలికి వెళ్లకుండా ఏ విధంగా ఉండాలనేది మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. So when we submit, then he's telling in Johann, prophet Johann, chapter 8 verses 36. Gospel Johann, chapter 8 verses 36. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్టయితే మెస్సయ్య వారు ఏం చెప్తున్నారో చూద్దాం. అక్కడ Johann, Gospel Johann. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. So when we are slaves to that sin, so when we submit ourselves to Elohim, then for sure Yahshua will set us free. మరి ఎప్పుడైతే మనము దానికి బానిసలమై ఉన్నామో, ఆ బానిసత్వం నుంచి ఎప్పుడు ఆయన విడుదల చేస్తానని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మనము ఆయనకు లోబడినప్పుడు, విధేయులమైనప్పుడు ఆయన మన వాటి నుంచి విడిపిస్తాడు. Of course we are slaves to we might be slaves to the smartphone addiction and all, but he is telling just submit to me, surrender to me, and I will give you freedom from all kinds of sins. సో నీవు నిజంగా నువ్వు దానికి బానిస అయి ఉంటావు, కానీ నీవు చేయవలసింది ఏంటి? నీవు నా పైన డిపెండ్ అవ్వు, నా పైన ఆధారపడు, నీవు నాకు లోబడి ఉండు, అప్పుడు నేను నిన్ను వాటి నుంచి విడుదల నీకు కలగజేస్తాను. Also some ministries, if you see nowadays, they are following a process called fasting from smartphones. సో మరి కొన్ని విషయాలు నేను పరిశోధించినప్పుడు తెలుసుకున్నప్పుడు కొందరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే, ఫాస్టింగ్ అంటే మనకు తెలుసు కదా, ఉపవాసం ఉండడం. ఆ విధంగా మొబైల్ ఫోన్కు దూరంగా ఉండడం ఉపవాసం ఒక దీక్షగా పెట్టుకుని చేస్తున్నారని. So they are doing that for a certain period of time, maybe a week's time or a month's time, or however they wish. They will be totally cut off from the social media or the smartphones. They might just answer the calls, but they will not be any online. సో వారు ఏ విధంగా అంటే, అది కొన్ని రోజులు కావచ్చు, ఒక వారం కావచ్చు, లేక ఒక నెల కావచ్చు, వారు దానికి ఏ విధంగా దూరంగా ఉంటున్నారు అంటే, ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉండడం అంటే ఓన్లీ వాళ్ళకు వచ్చిన కాల్స్ను మాత్రము అటెండ్ అవుతున్నారు. కానీ వారు వేరే ఏ విధంగా కూడా సోషల్ మీడియా అనగా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని దేన్ని కూడా వారు వాడడం లేదు. Also Israelites also they follow this on the Sabbath day. On this holy day, they completely cut off from the social media. మరి అద్భుతం ఏంటంటే, ఇజ్రాయెల్ దేశస్థులు వారు ఈ యొక్క సబ్బాతు దినమున వారు మొత్తం ఏ సోషల్ మీడియాకైనా వాళ్ళు మరి దూరంగా ఉంటారు ఈ దినమున. So at least we can take these practices so that they can help in our lives. మరి ఈ విధంగా వారినన్నా మనం ఆదర్శంగా తీసుకొని మనం మొదలు పెట్టినప్పుడు ఆ పరమతని మనకు సహాయం చేస్తాడు. We can make one resolution that at least on the Sabbath day I will not be online, I will not be browsing through the internet, at least on the Sabbath day. మరి కనీసం నేను సబ్బాతు రోజునైనా మరి నేను ఈ విధంగా ఆన్లైన్లో అందరితో చాటింగ్ చేయడం కానీ ఇలాంటి ఏవి చేయకుండా నేను ఉంటానని మనం ఒక తీర్మానం తీసుకున్నట్టయితే, then Elohim will surely set us free from this slavery. కాబట్టి పరమతని తప్పనిసరిగా మరి ఎందుకంటే మనం ఆయన మాటకు లోబడి మనం చేస్తున్నాం కాబట్టి మనల్ని దాని బానిసత్వం నుంచి మనకు విడుదల కలుగజేస్తాడు. So let us quickly see three main effects that is affecting by using the smartphones. మరి మనం చూసినట్టయితే ఒక 3 విషయాలు మన యొక్క మరి జీవితాలను కానీ మన ఆరోగ్యాలను కానీ మరి పాడు చేస్తున్న ఏంటో చూద్దాము. First one is our spirituality. మొట్టమొదటి చూసినట్టయితే మన ఆత్మీయ జీవితము. Second one the time. మరి రెండవది మన యొక్క సమయము వృధా అవుతుంది. And third one the health. మరి మూడో విషయం మనం ఆరోగ్యము పాడవుతుంది. So these three we are going to discuss, we are going to see through the light of word of Elohim. కాబట్టి ఈ 3 విషయాలలో ఆయన వాక్యం వెలుగులలో ఇది ఎంతవరకు మన జీవితాలను ప్రభావితం చేస్తుంది అనేది మనం చూసుకుందాం. So when it comes to spirituality, మరి ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు nowadays we see in all kinds of violences against women going around in the world. మరి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నట్టయితే స్త్రీల మీద అనేక రీతులుగా దాడులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. Violences against children of the age of daughters or granddaughters. మరి ఇంకా లైంగిక దాడులు చెప్పాలంటే చిన్న బిడ్డల మీద, వారి యొక్క మరి కూతుర్ల వయసు లాంటివి, వారి యొక్క మనవరాళ్ళ వయసుల లాంటి మీద అమ్మాయిల మీద జరుగుతున్నాయి. We have recently seen an incident in our city where a teacher he made a violence against a daughter's age.
మరి మనం ఈ మధ్య కాలంలో జరిగింది, ఒక మరి ఉపాధ్యాయుడు మరి ఒక విద్యార్థిని పైన, తన కూతురు వయసున్న అమ్మాయి పైన ఏ విధమైన దాడి చేశాడు. So what might be the main reason behind this? మరి దీని వెనుకాల ఏమి కారణము ఉండుంటుంది? Obviously the smartphone. ఎందుకనగా మరి మానవుడు వాడుతున్న ఈ యొక్క మొబైల్ ఫోన్ ద్వారానే. Yes, Nana always many times he says this monster once upon a time he used to be outside the city in the theaters. కొంతకాలం క్రితం అయితే ఈ యొక్క మనం ఏదైనా చూడడానికి వెళ్ళాలంటే సినిమా టాకీస్లు ఎక్కడ ఉండేటివి? ఊరు బయట ఉండేటివి. And when days passed away, that monster came into our houses in the form of televisions. సో మరి అదే అంటే అపవిత్రమైన చూడడానికి కొరకు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది చూడడానికి అవి ఊరు బయట నుంచి మన ఇళ్ళల్లోకి టీవీ రూపంలో వచ్చాయి. And then as the days passed again, they came into our bare hands. సో మరి ఇంకా కాలం గడిచినప్పుడు అవి మన చేతుల్లోకే వచ్చాయి. So people when they are using the smartphones, the main thing is they are getting addicted to this violences. When they are using this smartphones, when they are getting addicted to the smartphones, they are getting into the sin. సో ఈ విధంగా ఈ మొబైల్ ఫోన్స్ను చూడడం వలన వాళ్ళకు తెలియకుండానే వారు పాపములో అడుగుపెట్టే విధంగా దారితీస్తున్నారు. Nowadays we all know one need not intentionally open any sinful sites. సో మనందరికీ తెలుసు, మనము మరి మొబైల్ ఫోన్ దాన్ని ఓపెన్ చేయగానే మనకు తెలియకుండా మనకు కావాలని ఓపెన్ చేస్తలేం, కానీ మనకి ఎలాంటి యొక్క స్క్రీన్లు మరి స్క్రీన్ మీద కనబడుతున్నాయో, be it in advertisements or any short reels, the sinful content is all over these smartphone. సో అవి ఏవైనా కావచ్చు, పాపయుక్తమైనవి, అవి ఒక అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, వాళ్ళు ఏదైనా కావచ్చు, చెడు మాత్రం మనకు మొబైల్ ఫోన్లలో కనబడుతున్నవి. Obviously the matured people, the children of Elohim will set their eyes apart. సో మరి పరమ తండ్రి మహాకృపను బట్టి ఎలోహిం బిడ్డలైతే వారు ఎందుకనగా వారి యొక్క ఆత్మీయ జీవితం ఆ విధంగా ఉంటుంది కాబట్టి వారి కన్ను దృష్టిని వాటి నుంచి పక్కకు తప్పించుకుంటారు. What about the immature people and the children of small age who doesn't know anything? మరి ఆ విధంగా మరి మ్యాచ్యూరిటీ లేని యొక్క పెద్దల విషయంలో కానీ లేక చిన్న పిల్లల విషయంలో ఏంటి పరిస్థితి? So people are easily giving their children their phones and they are simply playing with their lives. సో మరి అవి చూసిన so the bitter truth is during COVID also there are many complaints and cases of violence. సో మరి కోవిడ్ సమయంలో చూసినప్పుడు కూడా మరి చాలా యొక్క వీటి విషయంలో ఈ యొక్క మొబైల్ ఫోన్ విషయంలో చాలా నేరారోపణలు వచ్చినవి, చాలా గొడవలు జరుగుతున్నాయి. And also many divorces happened due to this reason. సో ఈ యొక్క కారణాలను బట్టి చాలా జీవితాలలో మరి విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. What Elohim says in the scriptures, be holy for I am holy, right? మరి లేఖనంలో ఏం చెప్తున్నాడు మన పరమ తండ్రి? నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. Even yesterday we have seen once we'll see that 1 Thessalonians chapter 4 verses 3 to 5. మనము నిన్నటి దినమున చూసుకున్నాము. అపోస్తలుడైన సౌలు గారు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము verses 3 to 5. 3వ వచనం నుంచి 5వ వచనం చూసినట్టయితే, మీరు పరిశుద్ధులు అవుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే ఎలోహిం చిత్తము. మీలో ప్రతివాడును ఎలోహిం ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగినుటయే ఎలోహిం చిత్తము. So here Elohim says that it is his will. There is no other chance. సో ఇక్కడ మరి పరమతన్ని చెప్తున్నాడు, ఆయన వేరే ఇంకా అవకాశం ఇవ్వడం లేదు, ఇది నా చిత్తము అని చెప్తున్నాడు. We need to be very holy, we need to be sanctified, we should not commit any adultery and we should not commit any fornication. సో కాబట్టి చెప్తున్నాడు, అక్కడ వేరే ఇంకా అవకాశం లేదు, మీరు పవిత్రులుగా ఉండవలసిందే, పరిశుద్ధులుగా ఉండవలసిందే, జారత్వమునకు ఎంత మాత్రము దూరంగా ఉండవలసిందే, మీరు పరిశుద్ధుల మోటమే నా చిత్తము. Also we also know the desires of flesh are evident in Galatians chapter 5 verses 19. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే 19వ వచనంలో మరి అక్కడ ఒకసారి చూస్తాము. Galatians chapter 5 verses 19. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అడల్టరీ, అపవిత్రత, fornication, కామకత్వము, lust of flesh, విగ్రహారాధన,
And that's all. So until here, so he says that the first three, the desires of flesh are evident. So they are clear that they are adultery, fornication and lusts of flesh. So whatever, so Elohim says that in Matthew also, one need not do this adultery physically, but one if with eyes, if he sees a woman with lust, then there itself he has committed the adultery. సో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మరి గలతీయుల పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు, ఈ మూడు విషయాలు ఏంటవి? జారత్వము కానీ, అపవిత్రత కానీ, కాముకత్వము, ఈ మూడు ఒకే కోవకి చెందినవి. అందుకే యాషోవా మెస్సయ్య వారు మత్తయి సువార్తలు కూడా ఏం చెప్తున్నారు? మీ కనులతో మీరు చూశారంటే చాలు, మీరు చేసిన దాంతో సమానము అని. కాబట్టి వీటి విషయంలో మనము మన ఘటాలను పవిత్రంగా కాపాడుకోవాల్సిన వారమై ఉన్నామని వాక్యం హెచ్చరిస్తుంది మనం. Once we'll also read that Matthew chapter 5 verses 27 to 30. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో కూడా చూసినట్టయితే మెస్సయ్య వారు ఏం చెప్తున్నారు అక్కడ? విచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ ఎద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడి కంటే నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. So Elohim is telling that if anything in your body, if any organ is causing you to sin, then cut it off. కాబట్టి పరమతండ్రి మెస్సయ్య వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? నీ దేహంలో ఏదైనా ఒక అవయవము పాపము చేయడానికి నిన్ను ప్రేరేపిస్తున్నట్టయితే దాన్ని నీ యొద్ద నుంచి నరికి పారవేసేసుకో. He's telling to cut off our eyes, he's telling to cut off our hands if it is causing us to sin. సో మరి నీ కన్ను అభ్యంతరపరిస్తే నీ కన్ను పెరికి వేసేసుకో, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే నీ చెయ్యి నరికి వేసేసుకో అని చెప్తున్నాడు. Then obviously the after all human made phone, if it is causing us to sin, then shouldn't we set it away? కాబట్టి మరి మానవ మాతృలే తయారు చేసిన ఈ మొబైల్ ఫోన్ ద్వారా మనము పాపములోకి వెళుతున్నామంటే మరి దానికి మనము దూరంగా ఉండలేమా? So with it is better that without these iPhones, it is far better, right? Without these iPhones, if we reach the heaven, than with these smartphones if we go to hell. మరి మామూలు ఫోన్ల ద్వారా కనుక మనము So if so with these smartphones, if we go to hell, that is worst, right? Then we can have maybe a normal phones, or without smartphones we can go to heaven, right? సో మరి ఈ ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా మనము ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా మనం పాతాళంలోకి అది దారి వేస్తున్నట్టు అయితే మామూలు ఫోన్ల ద్వారా మరి మనం పరలోకం వెళ్ళడం శ్రేష్టం కాదా? So Elohim is literally saying if we need to cut off our eyes or hands, then how small is that smartphone? కాబట్టి మన కన్నులనే పెరికి వేసుకోమంటున్నాడు, మన చేతులనే నరికేసుకోమంటున్నాడు. దానికన్నా ఈ మొబైల్ ఫోన్ మనం మార్చుకోవడం ఉత్తమం కాదా? So we should cut off, we should set it away, we should not give that much priority to smartphones. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మనము దానికి అంతగా విలువనివ్వకూడదు, దానికి అంతగా సమయం మనం కేటాయించకూడదు అనేది నా అభిప్రాయం. So we'll also see Psalms chapter 101 verses 3. మరి కీర్తన గ్రంథము 101వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, కీర్తన గ్రంథము 101 3వ వచనం, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. So here he is telling that he will not set anything that is wicked before his eyes. అక్కడ చెప్తున్నాడు భక్తుడు, నా కన్నుల ఎదుట అంటే నేను పాపము చేయగలిగేది ఏది కూడా నా ఎదుట నేను ఉంచుకోను. So if that smartphone is showing that is something sinful, then we should not set it before our eyes. సో కాబట్టి మరి అది ఆ యొక్క స్మార్ట్ ఫోను మనల్ని పాపం వైపు నడిపిస్తున్నది కాబట్టి మరి దాన్ని ఎదుట మనం ఉంచుకోకుండా జాగ్రత్త పడదాము. People who are set apart from the correct path, we should not go into their paths. So people who are set apart from the correct paths, we should not follow their paths. కాబట్టి మరి భక్తిహీనులు అయితే వారి మార్గమును విడిచిన వారుగా ఉన్నారు, మనము వారి మార్గంలో వెళ్ళకూడదు కదా.
So yeah, now maybe earlier these Facebooks and all, they used to keep this age limit. If you remember, many people might have remembered, like only certain age people after 18 only they can create an accounts in social media. మరి ఈ యొక్క ఫేస్బుక్ కానీ ఇలాంటివి ఏవైనా గతంలో ఇంతకుముందు ఎలా ఉందంటే వాటికి వయసు ఒకటి పరిమితి అనేది ఉండేది. అంటే మేజర్ అయిన వాళ్ళకి 18 సంవత్సరాల పైబడిన వారికి అకౌంట్ ఉండాలని అప్పుడు ఒక పరిమితి ఉండేది. But then people used to cheat, like they used to give fake birth dates and they used to create the accounts. కాబట్టి ఈ రోజులలో ప్రతి వారు ఏమైపోయారు, వారి యొక్క తప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఇచ్చి వారు ఆ ఫేస్బుక్ను సైతం చీట్ చేసి వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. So one story which in 9th class I have heard this from my mathematics teacher. మరి నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మా యొక్క మరి గణిత శాస్త్రం చెప్పే ఉపాధ్యాయుని ద్వారా నేను ఈ విషయం విన్నాను. So in a house there were a brother and sister. సో మరి పక్క గృహంలో వారి యొక్క సహోదరు ఉండేవారు. సో there were a brother and his sister. మరి వారు అన్న చెల్లెళ్ళు. So they might be in college and their father nicely brought some good smartphones for them. మరి వాళ్ళ నాన్నగారు దూరంగా ఉండేవారు. వారిద్దరికి కూడా మరి ఇద్దరికి చెరొక స్మార్ట్ ఫోన్ తెచ్చిచ్చారు. So initially it was going good, and when the days passed by, మరి ఆరంభంలో చాలా బాగా ఉంది, కానీ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ so initially they have used it very well. They have used it for their studies and they have used it very well for all the good activities they have used it. మరి వారు ఆరంభంలో మంచికే ఉపయోగించుకున్నారు. వారి చదువుల గురించి, వారి నోట్స్ గురించి వాటికి మంచిగా ఉపయోగించుకున్నారు. And later on when this girl, so she created a Facebook account. మరి కొంతకాలం గడిచిన తర్వాత ఆ కూతురు తను ఒక ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నది. Even her brother, so that guy also created a Facebook account. సో మరి తన యొక్క సహోదరుని కూడా అతను కూడా ఒక మరి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు ఫేస్బుక్లో. So they were into the social media and they were having friends, and so slowly they are getting distracted. సో కాబట్టి మనకు తెలుసు, దాంట్లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మరి స్నేహితులు యాడ్ అవ్వడము అలా వాళ్ళు దానిలో కూరుకుపోతున్నారు. So what happened, this girl one day, so after many days, so she created a fake account on her name, on some other's name. సో కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా అమ్మ ఏం చేసిందనగా ఇంకొక మరి అబద్ధపు పేరుతో ఇంకొక అకౌంట్ను తను ఏర్పాటు చేసుకుంది. So she wanted to get friends with some other guy. మరి తను వేరే ఇంకొక యవనస్తునితో తన స్నేహం చేయాలనుకుంది. But she didn't want to reveal her real identity. కానీ తన యొక్క నిజమైన యొక్క డీటెయిల్స్ ఇవ్వకుండా అబద్ధపు డీటెయిల్స్ ఇచ్చింది అన్నట్టు. So that's why she created the fake account and she started chatting with that guy. సో కాబట్టి అలాంటి అబద్ధపు అకౌంట్ మరి తను ఏర్పాటు చేసుకొని ఆ అకౌంట్ ద్వారా అమ్మాయి మరి మాట్లాడడం మొదలుపెట్టింది, చాట్ చేయడం. So daily she was going to college, coming back home, and she was chatting until late nights. సో అనుదినము తను కాలేజీకి వస్తుంది, కానీ రాత్రులు మాత్రం ఎక్కువ రాత్రులు గడుపుతూ తను ఆ విధంగా చాట్ చేస్తూ వస్తుంది. So obviously the sister was in one room and the brother was in other room, so both were very busy in their smartphones. సో ఇద్దరు కూడా మరి అన్నా చెల్లెలు వేరు రూమ్ చెరొకరు కాబట్టి ఎవరికి వారి ఫోన్లలో బిజీగా ఉన్నారు. So the days passed by. This girl, so she actually went like very close to that guy, and one fine day she decided to meet that guy. సో మరి ఒకానొక దినం వచ్చింది, ఈ విధంగా వాళ్ళు చాటింగ్ చేసుకుంటూ వాళ్ళు క్లోజ్ అయ్యారు. అయితే ఒకానొక దినమున ఆ యవనస్తునితో కలవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. So they have decided a place, and they agreed that okay, I'll come to that place, we'll meet, and maybe we'll take this to our elders. సో మనము మరి ఏదో ఒక చోట వాళ్ళిద్దరు అనుకున్నారు, ఆ ఒక ప్లేస్లో, ఎందుకంటే అంతవరకు వాళ్ళు చూసుకోలేదు, ఒక చోట అనుకున్నారు, కలిసిన తర్వాత మన పెద్దలకు మనం చెప్పొచ్చు అనుకున్నారు. So she requested her brother to just drop in some location. She lied to her brother that I just have some work, my friend is coming, I'll have that work and get back to college. సో తన సహోదరుని కోరింది, మరి అన్నయ్య నన్ను పలానా చోట వదిలిపెట్టు, నాకు ఒక స్నేహితునితో నాకు పని ఉంది మరి అని అనగానే తను వదిలిపెట్టాడు. So her brother, he took her, and he was going, and when he was going nearby, he was getting a feel of doubt. సో అతను మరి ఏ ప్లేస్కి అయితే తీసుకెళ్ళమని అమ్మాయి చెప్తుందో అది తీసుకెళ్తుంటుంటే తనకు కొంచెం అనుమానం అనేది స్టార్ట్ అయింది.
Why is this girl going to this place? ఎందుకు ఈ అమ్మాయి ఆ స్థలానికి మరి తీసుకెళ్తుంది? And finally, when they reach the destination, సో ఎప్పుడైతే వారు ఆ యొక్క గమ్యానికి చేరారో, he was shocked. సో ఆ అబ్బాయి మరి ఆశ్చర్యచకితుడయ్యాడు. Can you guess what might have happened? సో మీరు ఊహించగలరా ఏం జరిగిందో? ఊహించగలిగిన వాళ్ళు చేయలేదండి, తెలుస్తుంది. Okay, anyone can guess. నేను కూడా గెస్ చేశాను. Yeah, so that's what happened. So the other guy who created the fake account was her own brother. సో అతను కూడా ఎవరైతే అబద్ధపు అకౌంట్ ఓపెన్ చేశాడో అతను, మరి ఈ అమ్మాయి ఎవరైతే అబద్ధపు అకౌంట్ ఓపెన్ చేశారో వీళ్ళిద్దరు కూడా అన్నా చెల్లెళ్ళే. So what he can do now? How embarrassing it is for them. సో వారు ఏమి చేయగలరు చెప్పండి ఆ పరిస్థితులలో? So both have very good relationship, good relation, and both have very strong belief on each other. సో అది ఎలా వెళ్ళిపడిపోయిందంటే ఒకరి మీద ఒకరికి ఆ నమ్మకం కానీ ఆ ప్రేమ కానీ అది చాలా అధికమైన స్థితికి వెళ్ళిపోయింది. See, now that brother might not say anything. He might have left, and maybe he might have gone away, and he might have ended that relationship. So yeah, I'll repeat. The brother, I don't remember properly, but that embarrassing situation, he might have left her, and after going away, he might have cut that relationship. సో కాబట్టి అప్పుడు మరి తన చెల్లెల్ని అక్కడ వదిలిపెట్టేసి ఇంకా అక్కడ ఏం చేయాలో తను వెళ్ళిపోయాడు. తర్వాత ఆ అకౌంట్ విషయాలు మరి అంతగా గుర్తులేదు నాకు. వారు ఆ యొక్క వాటిని మళ్ళీ కట్ చేసేసుకుని ఉంటారు. So this at that age, in the 9th class, this blowed our minds actually. When the mathematics teacher told us, oh, how this Facebook accounts or social media can deceive people. కాబట్టి నేను ఉన్న ఆ 9th క్లాస్ 9వ తరగతిలోనే మరి మా టీచర్ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది, అంటే ఈ యొక్క మొబైల్ ఫోను ఇంతగా మోసం చేస్తుందా వ్యక్తులను, యవనస్తులను అని. So the lesson from this story is that, okay, after a certain age, when the apps permit you, yeah, there is some good in using that social media. You can be connected with your real friends. నేను అందులో మంచి లేదని నేను చెప్పడం లేదు సుమా, మంచి ఉన్నది, కానీ ఎక్కువగా చెడు ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్త అని నేను చెప్తున్నాను. Only mature people, only people who have crossed a certain age can use this social media. మరి ఎందుకంటే మానసిక పరిపక్వత కలిగిన వారు దాన్ని ఉపయోగించినప్పుడు అది వారు జాగ్రత్తగా దాన్ని వాడుకోగలరు. So until now, the spirituality we have seen, the first reason being the adultery or the fornication and all the sinful content which can lower down our spirituality. కాబట్టి దీని ద్వారా ఆత్మీయ జీవితము పతన స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఒక పాతాళముల లోకంలోకి వెళ్ళే స్థితిలోకి వెళ్ళిపోతామని ఈ యొక్క దీని ద్వారా ఆత్మీయ పాఠం మనం నేర్చుకున్నాం. And the second thing, if we see, so if we are not able to win over the smartphones, and if we are setting the smartphones a higher priority than Elohim, అయితే మనము ఈ యొక్క స్మార్ట్ ఫోన్ను మనము జయించలేకపోయినట్టయితే, అనగా మన పరమ తండ్రి కన్నా దానికి ఎక్కువగా దానికి విలువనిస్తున్నామని అర్థము. Isn't it nothing but idolatry? సో అది మరి అదొక విగ్రహారాధన కాదని అనుకుంటున్నారా మీరేమన్నా? Idolatry need not be a physical idol and you going worshipping there. సో అదేదో మరి ఆ యొక్క దానికి మరి మనము బానిస అవ్వడం అంటే, దానికి మనము విగ్రహారాధన అంటే అదేదో మనకు కనిపిస్తున్న విగ్రహానికే కాదు, దేనికైతే బానిస అవుతున్నామో అది ఒక విగ్రహారాధనతో సమానం. So Satan has nicely said this smartphone is an idol and we are nicely worshipping it. సో మరి అపవాది చెప్తున్నాడు చక్కగా, ఇదొక విగ్రహమే ఈ మొబైలు, దీన్ని మీరు చక్కగా ఆరాధిస్తున్నారు, దానికి బానిసను అవుతున్నారని అది సంతోషపడుతుంది. Will Elohim tolerate idolatry? మరి పరమ తండ్రి ఇలాంటి జారత్వాన్ని ఆయన ఎలా సహిస్తారు? So if we are setting anything higher than Elohim, will he really tolerate? Has he tolerated Israel people when they were worshipping other gods? సో మరి మనకు తెలుసు చరిత్రలో ఏం జరిగిందో. పరమ తండ్రి కన్నా ఎక్కువగా వారు దేన్ని ప్రేమించినా కూడా, దేన్ని ఆరాధించినా కూడా ఆయన సహించగలిగాడా? So phones are causing to bypass the time that we need to give to pray and we need to read Bible and all.
కాబట్టి ఈ ఫోన్ ఇంకో విధంగా ఏం చేస్తుంది, మన సమయాన్ని దొంగిలిస్తూ, మన ప్రార్థన సమయాన్ని దొంగిలిస్తుంది, లేఖనం చదవకుండా సమయాన్ని దొంగిలిస్తుంది. Yeah, in Psalms chapter 1 verses 2, David says that day and night we should meditate the word of Elohim, right? మరి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనకు చెప్తుంది, దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యులు అని. But now it is day and night people are spending in phones. మరి దివారాత్రులు దాని ప్లేస్లో ఏమొచ్చింది, ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది. వాక్యాన్ని ధర్మము ధ్యానించడానికి బదులుగా మొబైల్ను దివారాత్రులు వాడుతున్నాం. So in their browsing through the phones, they are forgetting to pray. They are bypassing the time which is meant to pray. కాబట్టి దాని వాడకంలో దానికి వారు బానిసలు అయిపోవడం వలన మిగతా అన్ని విషయాలు మర్చిపోతున్నారు. ప్రార్థన చేయడం మర్చిపోతున్నారు, లేఖనం చదవడం మర్చిపోతున్నారు, ధ్యానించడం మర్చిపోతున్నారు. So youth maybe when they are using their smartphones and their parents tell to come and join in the family prayer, no I'll come. They might be acting, they might be pretending they are studying, but they might be busy in the smartphones. సో కాబట్టి తల్లిదండ్రులు మరి కుటుంబ ప్రార్థనకు రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు, లేదు మేము మొబైల్ మరి నోట్స్ రాసుకుంటున్నామని మీరు ఏదైనా అబద్ధాలు చెప్తున్నారు కావచ్చు, ఎందుకనగా దానికి బానిసలైపోయి దాన్ని వాడుతున్నారు. కాబట్టి obviously you might be busy, very tired, and you might be very busy with your works or your studies, and you are using the smartphone as to relax. అయితే మిగతా స్టడీస్లో మరి మీ వర్క్స్లో, ప్రాజెక్ట్ వర్క్స్లో దేంట్లో అయినా మీరు బిజీ అయి ఉండి మీరు అలసిపోతుండవచ్చు. అలా అని ఈ మొబైల్ ఫోన్ ద్వారానే రిలాక్స్ పొందుకోవాలా? So if you are relaxing on phones, if you are relying on your phones to get relaxed instead of Elohim, if you go and pray Elohim, he will relax you, right? అయితే పరమతండ్రి మీకు విశ్రాంతి కలుగజేస్తాడు, పరమతండ్రి మీకు ఆ యొక్క వెసులుబాటు కలుగజేస్తాడని ఆయన వదిలిపెట్టి రిలాక్సేషన్ గురించి మొబైల్ను ఆశ్రయిస్తున్నారు. Instead of going to his feet and asking for that relaxation, asking for that peace and all, you are simply instead of Elohim you are taking that smartphones. కాబట్టి ఆయన పాదాల చెంతకు వెళ్ళి గోజాడం కన్నా, మోకరించి అయ్యా నాకు విశ్రాంతి కలిగజేయండి, నాకు జ్ఞానం కలిగజేయండి అడగడం కన్నా నువ్వేం చేస్తున్నావు, మరి మానవ మాతృ తయారు చేసిన దాని చోటుకు వెళుతున్నావు. So that is obviously the idolatry, right? సో అది తప్పనిసరిగా అది విగ్రహారాధననే. So what scriptures say, scriptures say to pray without ceasing, right? సో మరి వాక్యం లేఖనం ఏమి చెబుతున్నది, నీవు ఎడతెగక ప్రార్థన చేయాలి అని చెప్తుంది. So we are using our phones without stopping, right? అయితే మనం ఏం చేస్తున్నాము, ఎడతెగక ప్రార్థన చేయమంటే ఎడతెగక మొబైల్ వాడుతున్నాం. So even people when they wake up, the survey tells that a good percentage of people after they wake up, within first 10 minutes of time they should check their phones. మరి చాలా యొక్క సర్వేలు తెలియపరుస్తున్నాయి, లేవగానే మొదటి 10 నిమిషాల లోపు మొబైల్ ఈ యొక్క ఫోన్ని ఆశ్రయిస్తున్నారని అనేక సర్వేలు తెలియపరుస్తున్నాయి. So it might be how many likes they got in social media, how many people saw their status or something. It could be anything, right? అది ఏది ఎంత నిజమైనా, ఏ సర్వేలు ఎంతవరకైనా మరి మనం ఒకసారి మనం. So even the Christians they are not after waking up they are not praying. They are instead they are going to their smartphones without first we should speak to Elohim, right, after waking up. కాబట్టి ఈవెన్ విశ్వాసులు అనబడిన వారు కూడా మొట్టమొదటిగా లేవడంతోనే ఆ యొక్క మొబైల్ దగ్గరికి, ఆండ్రాయిడ్ మొబైల్ దగ్గరికి వెళుతున్నారు తప్ప పరమతండ్రికి సాగిలపడి ఆయనకు ప్రార్థన చేయడము మర్చిపోయారు. And obviously while sleeping they will anyways this is very common, like while sleeping they will keep their phones nearby only, near their pillows only. సో మరి చాలా మటుకు అందరు కూడా పడుకునేటప్పుడు వారి యొక్క మరి పడకల పక్కకు, వారి దిండ్ల పక్క పెట్టుకుని పడుకుంటున్నారు. So how can Elohim please with this? If you are not praying Elohim when you wake up or when you sleep, then how can Elohim listen to your prayers? కాబట్టి పరమతండ్రి ఎలా మరి మన ప్రార్థనలకు జవాబిస్తాడు, మనము దానికి అంతగా విలువ ఇస్తున్నప్పుడు ఆయన ఎలా మనకు స్పందిస్తాడు మన ప్రార్థనలో. Every day when we wake up we are alive and we should praise Elohim, right? మనం లేవడంతో ఏం చేయాలి, ముందుగా ఆయనను స్తుతించవలసిన వారము కదా. So when at the end of the day for all the day he has guarded us, we should thank him, right? కాబట్టి చివరిగా మనం పడుకునే ముందు కూడా ఏం చేయాలి, ఆ దినమంతా కాపాడినందులకు ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ప్రార్థన చేసి పడుకోవాలి కదా. So until now we have seen the first one, the spirituality. Two things are it is lowering the spirituality. The first one we saw is adultery and all this sinful content, and the second thing idolatry. So these two things are
lowering down our spirituality. సో కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి విషయంలో ఆత్మీయత విషయంలో రెండు విషయాలు మనల్ని దిగజారే విధంగా చేస్తున్నది. ఒకటేమో జారత్వము నాకు అది మనల్ని ప్రేరేపిస్తున్నది, రెండవది తెలియకుండానే మనము విగ్రహారాధనకు దానికి బానిసలైపోతున్నాం. The second thing we'll see is the time. మరి రెండవ విషయం చూసినట్టయితే సమయము. We have already seen this, Ephesians chapter 5 verses 15. మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూసుకుందాం. 5వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుడైన సౌలు గారు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఇంతకుముందు కూడా చూసుకున్నాం మనం ఈ విషయము. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. So here Apostle Paul says that the days are evil, make the best use of time, don't waste it. కాబట్టి ఆయన చక్కగా చెప్తున్నారు అపోస్తలుడైన సౌలు గారు, అయ్యా చెడ్డ దినాలలో మీరు ఉన్నారు కాబట్టి మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి, సమయాన్ని వృధా చేసుకోకండి. So also we'll also see the same words in Colossians chapter 4 verses 5. మరి అదే కొలస్సీలకు రాసిన పత్రికలో చూసినట్టయితే chapter 4 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయం. ఇది కూడా సేమ్ అవే మాటలు కనబడుతున్నాయి ఇక్కడ. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. So he is telling that the time is precious. Even in the world this is common, right? The time is very precious. సో మనము ఈ ప్రపంచంలో కూడా లౌకికానుసారంగా చూసినట్టయితే సమయమునకు చాలా మరి దానికి ఇంపార్టెన్స్ మనకు తెలుసు, దానికి చాలా విలువ ఉన్నదని తెలుసు కదా. We should not waste it simply for worldly things. సో కాబట్టి అనవసరమైన వాటి విషయం, ఈ లౌకిక సంబంధ విషయాల గురించి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. We have also seen this. On an average a person is spending 5 hours of his time on smartphones. సో మరి దినమునకు మరి దాదాపుగా యావరేజ్గా 5 గంటల పైన 5.5 గంటల పైన మరి దాన్ని వారు వాడుతున్నారనేది సర్వే తెలియపరుస్తున్నారు. So this is approximately 1/5 of the complete day. సో మరి ఒక రోజులో మరి 1 నుంచి 5వ భాగము అనగా 20% కిందకు వస్తుంది. When Elohim servants are telling us to spare at least 1/10 of time, that is 2.5 hours, we are not able to spare. కానీ మరి ఎలోహిం సేవకులు దైవజనులు మనకు తెలియపరుస్తున్నారు, మీ సమయంలో 1/10 భాగం సమయం అనగా 2.5 గంటల సమయాన్ని తండ్రికి కేటాయించమని అంటున్నాడు. కానీ అది చేయకుండా మనం ఏం చేస్తున్నాము, ఈ లౌకిక వాటి విషయంలో దానికన్నా రెట్టింపు సమయాన్ని కేటాయిస్తున్నాం. Yes, so we are spending almost 1/5 of the time we are spending on the smartphones. సో అనగా మన యొక్క దినములో మరి 5వ వంతు సమయాన్ని దినములో 5వ వంతు సమయాన్ని మనం దానికే వాడుతున్నాం. We can see middle-aged people, it might be, but the young people today in social media, be it in Instagram or Facebook or YouTube, the reels, like how much ever you scroll it for kilometers, if you scroll it, it will come. సో కానీ ఇది నేను మధ్య వయసుల విషయంలో నిజం కాకపోవచ్చు, కానీ యవనస్తులు మాత్రము వీటిల విషయంలో మరి దాంట్లోనే గడపడము, దాంట్లోనే నువ్వు ఎంతగా దాన్ని చేస్తూ వెళుతుంటుంది, వస్తూనే ఉంటుంటాయి, అది రీల్స్గా అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో for some kilometers they will just swipe down one video after the other. So the video one video might be 10 to 15 seconds, and that might be entertaining, but see without their conscious they are just getting into that smartphones. మరి కాబట్టి అలా సమయాన్ని వారికి తెలియకుండానే దానికి బానిసలైపోతూ అది కొద్ది సెకండ్లులాగా ముందు బాగుంటుంది కావచ్చు, కానీ తర్వాత రాను దాని విషయంలో వారు దానికి లోబడిపోతూనే ఉన్నారు. So one instance, did this happen to anyone? Like we will open our smartphones for some cause. మరి మనలో కూడా కొందరము ఏదో ఒక విషయంలో మన ఫోన్ ఓపెన్ చేస్తున్నాం కావచ్చు. Because this happened to me lot of times, that's why I'm telling this. సో ఎందుకంటే చాలాసార్లు ఇది జరుగుతుంటుంది, అందు గురించి చెప్తున్నాను నేను. So we'll open the smartphone for some cause, and then some notifications or some distractions come. మనము ఏదో ఒక విషయంలో మనం ఫోన్ ఓపెన్ చేస్తాము, కానీ మనకు ఇంకొక సైడ్ నుంచి ఏదో ఒక నోటిఫికేషన్ మనకు వస్తుంది, చూస్తుంటాం. We actually, maybe for an example sake, we actually opened the smartphone to pay our electricity bill. సో ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే మనం ఏదో ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ కట్టడానికి వరకు మనం ఓపెన్ చేసి ఉంటుంటాము. And then came the notification from YouTube, like a very interesting thing, a very funny thing maybe. So anything from Bandla Ganesh or something. So we have seen that video and time passed by.
సో మరి మనం దీని గురించి ఓపెన్ చేశాం, కానీ ఏదో ఒక వీడియోలో ఒక ఇంపార్టెంట్ అది ఆకర్షణీయంగా టాపిక్తోనే ఒక టాపిక్ ఉంటుంది, అది మనం తెలియకుండా దానికి ఓపెన్ చేస్తాము, సమయం తెలియకుండానే వృధా అయిపోతూనే ఉంటుంది. And the video gets over, we lock the smartphone and we go away. సో ఆ వీడియోను కూడా చూస్తాము, దాన్ని ముగిస్తాము, ఈ విషయం మర్చిపోయి మొబైల్ ఫోన్ పక్కకు పెట్టి. And after some good amount of time, when you realize that you opened the smartphone for paying this electricity bill, సో మరి కొంత సమయం తర్వాత మళ్ళీ మనకు జ్ఞాపకం వస్తుంది, అయ్యో నేను దాని గురించి కదా ఓపెన్ చేసింది అని మళ్ళీ మరి జ్ఞాపకం వచ్చి. and then see how bad you feel. You opened the smartphone for some cause, that is very important cause, and something distracted you. You spent some good amount of time, and then later on you are feeling bad about that. సో నీవు ఒక పని నిమిత్తం మంచి పని చేయడానికి గురించే ఓపెన్ చేసావు, కానీ ఒక నీకు తెలియకుండానే ఒకదానికి అట్రాక్ట్ అయిపోయి దానిలో టైం సమయాన్నంతా వృధా చేసుకొని చేయాల్సిన పనిని మర్చిపోయావు. So the spending we are spending time on smartphones. First, we are sacrificing sometimes. We'll see what times we are sacrificing. We are sacrificing maybe the time for prayer. సో మనము మరి ఈ విధంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ సమయం గడపడం ద్వారా మరి అనేకమైన విలువైన సమయాలు మనం కోల్పోతున్నాం. అవి ఒకటి చూసుకుందాం. First one, the time of prayer. సో మనము ప్రార్థన సమయాన్ని మనం కోల్పోతున్నాం. Time of Bible reading. మనము పరిశుద్ధ లేఖనాలు చదివే సమయాన్ని కోల్పోతున్నాం. Time for spending time with the family members. మరి మన కుటుంబంతో గడిపే యొక్క సమయాన్ని కూడా మనం కోల్పోతున్నాం. Time for physical exercise. సో మనం యొక్క దేహదారుఢ్యం గురించి చేసే మరి ఎక్సర్సైజ్ల గురించి కూడా మనము కోల్పోతున్నాం. Time for studying. మరి చదువుకోవడానికి సమయాన్ని కోల్పోతున్నాం. Time for any kind of work, we are just sacrificing that time. సో మరి ఏదైనా మంచి మన విలువైన పనులు చేయడానికి సమయం కూడా మనము కోల్పోతున్నాం. So once we'll just recollect a story which once Nana said some time back. Once just that was very heart touching story. సో మరి కొంతకాలం క్రితం నాన్న చెప్పాడు, మీకు గుర్తు తెచ్చుకోండి, ఒక మొబైల్ ఫోన్ గురించి స్టోరీ. So in a house there were a couple, like so the mother was a teacher in a school. మరి ఒక దంపతులు ఉండేవారు. ఆ దంపతులలో ఆ యొక్క తల్లి ఆమె స్కూల్లో ఉపాధ్యాయురాలు. So and they had a son. So the son was also studying in the same school as the mother was working. అయితే వారికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు కూడా ఆ తల్లి ఏ స్కూల్లో అయితే పనిచేస్తుందో అదే స్కూల్లో చదువుతున్నాడు. So daily these mother and father, they got badly addicted to the smartphones. మరి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లకు చాలా మరి బానిసలైపోయిన స్థితిలో ఉన్నారు. So daily they only used to use their smartphones, browse their smartphones, and they did not care much about their son. అయితే ఈ యొక్క ఫోన్లో గడపడం ద్వారా వారి యొక్క కుమారుని పట్టించుకోవడం కూడా వారు తగ్గిపోయింది. So one fine day what happened, the mother was the same thing, like as usually the father was sitting in a sofa, he was using a smartphone. అయితే ఒకనొక దినం ఏం జరిగింది, వారి నాన్నగారు అతను ఒక మొబైల్ ఫోన్ వాడుతున్నాడు, తల్లి ఒక ఫోన్ వాడుకుంటున్నది. So after some time mother she started correcting her papers. సో మరి కొంత సమయం తర్వాత ఆమె తన స్కూల్ నుంచి పేపర్స్ తెచ్చుకొని కరెక్షన్ చేయడం మొదలుపెట్టింది. So what was happening after she corrected some papers, after some time she started crying like anything. మరి ఆమె కరెక్షన్ చేస్తూ కొంత సమయం అయిన తర్వాత ఆమె కంట నీరు ఆరంభమైంది, ఏడవడం మొదలుపెట్టింది. This husband was not noticing her, and he was very busy with the smartphone. మరి ఈమె ఏడుస్తూ ఉన్నా కూడా ఆ భర్తకు ఏమాత్రం కూడా మరి ఈమె మీద దృష్టి లేదు, ఎందుకంటే తన మొబైల్ ఫోన్లో తను బిజీ ఉన్నాడు. And the mother was she was like fell in heart, and she was very much disgusted in heart. సో ఆమె చాలా కృంగిపోయి గుండె బద్దలైన స్థితిలో ఏడుస్తూ ఆ పేపర్ కరెక్షన్ చేస్తున్నది. And after some time she disturbed her husband. మరి కొంత సమయం అయిన తర్వాత తన భర్తను ఏమండి అని తను మన తట్టి లేపే వరకు అతను ఆ బిజీలో ఉన్నారు. And he asked, why are you crying? సో అప్పుడు చూశాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. See, I'm correcting the papers, and one paper came. So what happened? They conducted a test for all the kids to write what they wanted to become. సో అయితే వాళ్ళకు ఒక ఎగ్జామ్ పేపర్లో వారికి నీవు ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు భవిష్యత్తులో రాయమని ఒక క్వశ్చన్ వచ్చింది అన్నట్టు. And also, why do you want to become that? నీవు ఏం అవ్వాలనుకుంటున్నావు, ఎందుకు అది అవ్వాలనుకుంటున్నావు అని కూడా ఆ యొక్క మరి ప్రశ్న యొక్క సారాంశం. And you know what our child has written? He wanted to become a smartphone.
అయితే ఒక బాలుడు ఏం రాస్తాడు తెలుసా? నాకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలని ఉంది అని రాశాడు. So why do you want to become a smartphone? మరి ఎందుకు నువ్వు స్మార్ట్ ఫోన్ కావాలనుకునే క్వశ్చన్ కూడా ఆన్సర్ రాస్తూ, So because my parents always be with their smartphone, they'll not be with me. ఎందుకనగా మా మమ్మీ డాడీ చేతుల్లో ఎప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుంది తప్ప నేను ఉండడం లేదు. If I become that smartphone, I will always be with my parents. మరి నేను ఆ యొక్క స్మార్ట్ ఫోన్ అయినట్టయితే మా అమ్మ నాన్న చేతులలో, మా మమ్మీ డాడీ చేతుల్లో నేనే ఉంటాను కదా. So how heart touching is this? మరి అది ఎంత హృదయ విచారకరంగా ఉంది. Then both started to cry and both started to confess their sin. సో వారిద్దరు కూడా అప్పుడు పశ్చాత్తాపపడుతూ వారు కన్నీరు కాచడం మొదలుపెట్టారు. బికాస్ హూ ఇస్ దట్ బాయ్? Yeah, that boy was their own child, right? ఆ పేపర్ ఆ క్వశ్చన్ రాసింది ఎవరో కాదు, వాళ్ళ కుమారుడే. So he was feeling very idle. He was see how that small child felt to write that answer. సో చూసారా, ఒక చిన్న బాబు మరి ఆ యొక్క అది రాయడానికి ఏది ప్రేరేపించింది తనను, ఏ స్థితిగతులు ప్రేరేపించినవి? Also, so another thing, when we are in a group, మరి ఇంకొక విషయం మనం గమనించినట్టయితే, మనం ఒక గుంపును గమనిస్తున్నట్టయితే, earlier days they used to nicely, when people used to gather, they used to nicely ask their well-beings, and they used to nicely have physical talks. సో మరి పూర్వం రోజుల్లో చూసినట్టయితే గుంపుగా కూడితే వారి బాగోగుల గురించి అడగడం కానీ వారు అందరు గుమిగుడి మాట్లాడడం కానీ జరిగేది. But now people don't want to talk to anyone. సో ఇప్పుడు ఈ రోజులలో గుంపుగా కూర్చున్నా కూడా ఒకరినొకరు మాట్లాడుకోవడానికి ఇష్టపడడం లేదు. Even though they are in a group, they want to be idle. They want to be isolated. సో వారు ఒక గుంపుగా ఉన్నప్పటికీ కూడా ఎవరికి వారు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. If there are 5 people will be busy in their smartphones. మరి అక్కడ 5 వారు స్నేహితులు ఉన్న వారు 5 కూడా ఎవరికి వారి యొక్క మొబైల్ ఫోన్లలో బిజీగా ఉంటున్నారు. So this happened to me long back. Once upon a time, like one elder person told me this. సో ఇది చాలా కాలం క్రితం జరిగిన సందర్భము నాకు ఒక పెద్ద ఆయన తెలియపరిచారు దీని విషయంలో. So even I was using the smartphone when I was sitting in a group. సో నేను కూడా అదే పని చేస్తున్నాను. అప్పుడు నేను మరి మా స్నేహితుల మధ్యలో కూర్చున్నప్పుడు నేను అదే పని చేస్తున్నాను, నా ఫోన్ యూజ్ చేస్తున్నాను. Then he warned me. సో అప్పుడు నన్ను అతను హెచ్చరించాడు. So after then I kept that in mind, and later on when that person is there, or whenever I am in a group, so I will not dare to use my smartphone again. మరి ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు నేను మరి ఎప్పుడు కూడా అలా గుంపుగా ఉన్నప్పుడు నేను ఫోన్ తీయడానికే నేను భయపడుతున్నాను. So be it it might be any genuine reason that I will something important when I am sitting in a group, it might be an important reason only. కానీ అది ఎంత విలువైనదైనా కావచ్చు, అది ఎంతైనా ఇంపార్టెంట్ కావచ్చు, అయినప్పటికీ నేను దాన్ని తీయకుండా ఉండడానికి జాగ్రత్త. సో if I take that and that elder person is with me, మరి నేను ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడే నేను అలా చేసినట్టు అవుతే, so what he'll do is he will also take his smartphone. సో అతను కూడా మరి ఫోన్ అలానే తీసుకుంటాడు. So indicating that don't I have a smartphone? సో ఆయన ఏం తెలియపరుస్తున్నాడు అంటే నా దగ్గర ఫోన్ లేదా అని ఆయన చూపిస్తున్నాడు. సో దెన్ ఐ షుడ్ కట్ ఇట్ ఆఫ్ దేర్ ఓన్లీ. సో అప్పుడు మరి నేనేం చేయాలి, దాని వెంటనే ఆ మొబైల్ నేను పక్కకు పెట్టాలి. సో దిస్ వే దట్ ఎల్డర్ పర్సన్ ఇస్ టీచింగ్ మీ దట్ దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ థింగ్ టు డూ. సో అంటే నేను లేనప్పుడే నువ్వు తీయకుండా ఉండడము అలా కాదు, సో నేను తీయగలను అని ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆయన మరి ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరికతో చెప్పాడు. Yeah. So this way we have seen about time, and the third last thing we'll see about health quickly. సో మరి ఇక చివరిగా మూడో విషయము మరి త్వరగా మనము ఆరోగ్యము విషయంలో చూసుకుందాం. We have also already seen that the first thing that could affect using the smartphones is eyesight. సో మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాము, అది చూడడం వలన మన యొక్క కను దృష్టికి అది చాలా మరి ఇబ్బందికరంగా మారుతుంది. Nowadays small children they will have their own smartphones, and the small children they'll have their own spectacles. మరి ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చిన్న పిల్లల్లోనే వాళ్ళ చేతులలో వారికి ఒక స్వతహాగా ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది, అదేవిధంగా స్వతహాగా వాళ్ళకు స్పెట్స్ కూడా ఉంటాయి. They will say with pride that this is mine. వారు ఏమంటారు, ఇది నాది అని చెప్తుంటారు ఆ మొబైల్ ఫోన్ చూపించి. సో the scientific reason behind that is these screens emit blue light. సో మరి దీని వెనకాల సైన్స్ ఏం చెప్తున్నదనగా
ఈ మొబైల్ వెనక వచ్చే ఆ బ్లూ లైటు అది దాని ద్వారా కిరణాలు వస్తున్నాయి. So this causes the eyesight. అది మరి మన కనుదృష్టిని పాడు చేస్తుంది. And the second thing, the most important thing is the radiation. మరి రెండవ విషయం కూడా ఏంటనగా అది ఒక కాంతిలోహిత కిరణాలు అంటారు, అనగా రేడియేషన్. So this causes several disorders in our body. సో మన దేహంలో అనేకమైన వ్యాధులను కలగచేస్తుంది. And finally leading also to cancer. సో అది చివరికి క్యాన్సర్కు దారితీసే కారకాలు కూడా అందులో ఉన్నవి. And lot of surveys told that people who are using smartphones excessively, సో మరి చాలా సర్వేలు తెలియపరుస్తున్నాయి, ఈ మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడేవారికి is badly affecting their sleep quality. సో వారికి నిద్ర కూడా, మంచి నిద్ర, సుఖ నిద్ర కూడా వారికి కరువు అవుతున్నది. So due to this lack of sleep, many disorders happen in the body. సో మరి ఇంకా అవే కాకుండా దేహంలో రకరకాల యొక్క మరి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. So what we should do, at least some measures we should take to mitigate this loss, right? మరి ఈ విధమైన ఇంతగా నష్టపోతున్న దీని విషయంలో కొన్నైనా మనం మెలకువలు నేర్చుకోకూడదా? At least, so instead of using smartphones or something, we'll just compare between a smartphone and a book or a Bible. So if you are using smartphone, it will reduce your sleep. సో మనము రెండు విషయాలు పక్కకు పెట్టుకుని చూసుకున్నట్టయితే, పరిశుద్ధ గ్రంథమును చదవడము లేక మొబైల్ చూడడం, ఈ రెండు చూసినట్టయితే మొబైల్ మనకి ఏం చేస్తుంది, మన నిద్రను పాడు చేస్తుంది. So anyone have this experience, like when you start, I have this experience, when I start to read any book, after some time I'll obviously get sleep. సో మరి మీలో కూడా కొందరికి ఈ అనుభవం ఉండి ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు మాత్రము మరి ఏదైనా బుక్ చదవడం ఆరంభిస్తే మంచి నిద్ర వచ్చేస్తుంది. So after some time, definitely, this is for sure, like I will definitely get some sleep and I'll go and sleep. సో కొంత సమయం తర్వాత చదవడం మొదలుపెట్టి కొంత సమయం తర్వాత తప్పనిసరిగా నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళి నేను బుక్ పడుకుంటాను. So in contrast, the smartphones are reverse, right? కానీ ఇదే సందర్భంలో మరి ఒక స్మార్ట్ ఫోన్ మనం వాడడం మొదలు పెడితే, so it will not allow you to sleep. అది ఎంత మాత్రము నిద్రపోనివ్వదు మిమ్మల్ని. So if you are reading the Bible, on the contrast, it will improve your spirituality. It will you can connect with God, Elohim. మరి పరిశుద్ధ గ్రంథం చదవడం వలన ఏంటి, మనము ఆత్మీయ జ్ఞానం పెరుగుతుంది, పరమ తండ్రితో మనము ఆ యొక్క సంబంధము మనకు పెరుగుతుంది. Whereas when you are spending in the smartphone, you will get lost of the time and you will keep on browsing the smartphone. సో అదే మరి మొబైల్ ఫోన్ చూసినట్టయితే మనం సమయం వేస్ట్ కావడమే కాకుండా ఆయనతో సంబంధం కూడా తగ్గుతుంది. So we have all I think some time back Nana said in some video, at least we can do this in our while we are going to sleep, try to not take our phones into the bedroom. మరి మనం కనీసం ఇదైనా మనం చేయొచ్చు, మనం పడుకునే ముందు బెడ్రూమ్లోకి మన మొబైల్ తీసుకెళ్లకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. And it is, as science says, that at least before going to sleep 30 minutes before, we should not use the smartphone or any screen for that matter. మరి సైన్స్ చెప్తుంది మనం పడుకునే ముందు కనీసం ఒక 30 నిమిషాల ముందు వరకు మనము మొబైల్ ఫోన్ వాడకుండా ఉండడము మనకు ఆరోగ్యకరమని. That gives sound sleep and that gives you health. మరి అది నీకు మంచి గాఢ నిద్ర ఇస్తుంది, ఆ గాఢ నిద్ర ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. No, so it is up to you. If you can take this resolution that you will not take the smartphones into your bedroom, that is great. అయితే నేను చెప్తున్న సలహాను మీరు అంగీకరించవచ్చు, స్వీకరించవచ్చు, లేదా అది మీ యొక్క విజ్ఞతకు, మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. So if some people might get some calls, or it is genuine reason for them to have their mobiles in their nearby. కొందరికి ఏంటంటే మరి ముఖ్యమైన ఫోన్ కాల్స్ రావచ్చు, వాటి విషయంలో దాన్ని మరి కొంత దగ్గరలో అందుబాటులో ఉండేటట్టుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. Then at least we should follow this, like we should not keep our phones near our head. కానీ కనీసము మనము మరి ఈ విధంగా చేయగలము, మన పడుకునే తలల యొద్ద పెట్టుకోకుండా ఉండే జాగ్రత్త తీసుకోవచ్చు. Some people keep them beneath their pillows and just beside their heads. That is very dangerous. సో మనకు తలలకు దగ్గరలో కానీ తల కింద దిండి కింద కాని పెట్టుకోవడం అది చాలా ప్రమాదకరం. At least you should keep it at some distance. This will also help in other way. సో దాన్ని కొద్దిగా మనం కొంచెం దూరంలో పెట్టుకున్నట్టు అయితే అది మనకు ఎన్నో విధాలుగా లాభం చేకూరుస్తుంది. If you are using it as an alarm, మీరు దాన్ని మరి నిద్ర లేవడానికి అలారంగా వాడినట్టు అయితే, I have this experience, like if I sometimes I keep it near my foot. నేను మరి నా దగ్గరలో, నా పాదాల దగ్గరలో, నా ఎక్కడో దగ్గర పెట్టుకున్నట్టు అయితే,
when alarm comes, I'll try to snooze it. సో దాన్ని అది రాగానే దాన్ని మరి ఆఫ్ చేసేసి I'll again sleep. నేను మరి పడుకుంటాను. You try to keep it at some distance, like maybe you should get off your bed and maybe you should travel some distance and take that smartphone. సో మరి మీరు కొంత దూరంలో పెట్టుకున్నట్టు అయితే మరి మీరు లేచి అది అలారం వస్తుంది లేచి అక్కడ కొంత దూరం వెళ్ళాల్సి వస్తుంది ఈ సమయంలో. సో that will obviously reduce the chances of snoozing it. సో అప్పుడు దాన్ని ఆఫ్ చేయడం కానీ మళ్ళీ పడుకోవడం అవకాశాలు తగ్గుతుంటాయి. So this is an advantage, like you can take this. మరి దీనివల్ల మనకు మేలే, అది మంచి చేసేదే. So at last we'll see at least some resolutions that we can make to take this to reduce the usage of smartphones. మరి మనము కొన్ని మనము సలహాలు లేక మనము కొన్ని జాగ్రత్తలు మనము తీసుకున్నట్టయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ నుంచి మనము దూరంగా ఉండడానికి కొరకు. So until now we have seen 3 effects, right? The first one, spirituality. సో మనం 3 విషయాలు చూసుకున్నాం కదా. మొట్టమొదటిది ఏంటిది? మన ఆత్మీయ జీవితము. Under spirituality we have seen two subtopics. The first one being the adultery and fornication. సో మరి మొట్టమొదటిది మనము ఆ యొక్క ఆత్మీయ జీవితంలో చూసినట్టయితే అందులో 2 విషయాలు చూసుకున్నాము. ఒకటేంటి? జారత్వము లేక అపవిత్రత. The second one being the idolatry. సో అందులోనే రెండవది ఏంటి? మనము విగ్రహారాధన. And then the second topic which is a major effect of the using smartphone is time. సో మరి రెండవది మనకు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ఎక్కువగా మరి ప్రాముఖ్యత చూపిస్తున్నది మన సమయాన్ని హరించి వేస్తున్నది. And third one being health, our health. మరి మూడవది మన ఆరోగ్యం విషయంలో. So at least can we make some resolutions in Elohim's presence that will help us to reduce the usage of smartphone. కాబట్టి పరిశుద్ధ యొక్క సన్నిధిలో ఎలోహిం బిడ్డలమైన మనము కొన్ని తీర్మానాలు చేసుకుందామా? So one thing can be, at least on the Shabbath day we will keep the social media away from us. సో మరి మొట్టమొదటిగా నేను చెప్పేది మరి కనీసం సబ్బాత్ రోజు విశ్రాంతి దినం రోజు ఈ యొక్క సోషల్ మీడియాకు లేక అవి ఏవైనా కావచ్చు వాటికి దూరంగా ఉంటాను అనే ఒక తీర్మానం చేసుకుందామా? The Israelites are following until date. సో ఈ రోజు వరకు మరి ఆ ఇజ్రాయెల్ దేశస్తులు అందరూ దాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తున్నారు. And one more tip or resolution that young people can take is the social media. They will in a day, in normal days I'm telling, they will keep checking it multiple times. Instead you can just check it in once in a day and for a limited time. సో కాబట్టి యవనస్తుల విషయంలో నా యొక్క సలహా మరి మిగతా రోజుల్లో సబ్బాతు రోజులు ఈ తీర్మానము, మిగతా రోజులలో మీరు చాలాసార్లు ఈ సోషల్ మీడియా చెక్ చేస్తుంటారు కాబట్టి దాన్ని మరి ఒక లిమిట్గా ఒకసారి 2 సార్లు అనేది మీరు తీర్మానించుకోండి. And it should be for again that one time, it cannot be for 2 hours or 3 hours. That one time should be for a very limited time. సో అలా అని ఒకసారి 2 సార్లు చెప్తున్నానని ఒకసారి దాన్ని ఓపెన్ చేసి 2-3 గంటలు గడపడం కాదు. సో మీకు తక్కువ సమయము అలా తక్కువ సార్లు అని నా యొక్క సలహా. That way you should keep you should have the control on your smartphone. That smartphone should not control you. దాని వలన నీవు మొబైల్ ఫోన్ను నువ్వు జయిస్తున్నావు, అది నిన్ను జయించదు. నీవు దాని స్వాధీనంలోకి నువ్వు వెళ్ళడం లేదు, నీవు దానికి బానిసవు కాదు, అది నీ అవసరానికి నీవు దాన్ని వాడుకోవాలి. And people nowadays, they always want to be online, like one Elohim servant says this, like I have heard this long back. He says people keep checking what message I have received, who has messaged me, and they'll keep checking. సో నేను కొంతకాలం క్రితము ఒక దైవజనుడు చెప్పిన ఉపదేశంలో విన్నాను. మరి చాలామంది నాకు ఎవరే మెసేజ్ పంపించారు ఏంటి అని మాటికి దాని మీకు వెళుతుంటుంటారు. They'll always be active, they'll always be online. సో వారు ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా చాలా మరి యాక్టివ్గా ఉంటారు ఆన్లైన్లో ఉండడానికి, రిప్లై ఇవ్వడానికి కొరకు. Instead he was telling, in the same way check what Elohim is speaking through the word. Open the Bible in the same way. సో అదే విధంగా మరి పరమ తండ్రి తెలియపరుస్తున్నాడు, మాటికి గ్రంథాన్ని తెరవండి, మాటికి ఆయనను ధ్యానించండి, ఆయనలో గడపండి, ప్రార్థన చేయండి. What Elohim is speaking to me through the word. సో ఆయన ఏది మాట్లాడిన వాక్యంతో మనతో మాట్లాడతాడు. So the other tip now can be, don't always be online. Keep your net off so that you will not receive notifications. సో కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడే దాన్ని మీరు మొబైల్ ఆన్లైన్లో పెట్టుకోండి.
మరి మిగతా సమయంలో ఆ యొక్క ఆన్లైన్ దాన్ని మీరు ఆఫ్లో పెట్టుకోండి. As and when you receive notifications, your brain automatically and unconsciously you will check your phone. సో మరి నోటిఫికేషన్స్ వస్తున్నా కొద్దీ అవి ఏదో నాకు వచ్చిందని మీరు ఓపెన్ చేస్తారు, తెలియకుండా మీ సమయం అందులో గడుపుతారు. And also nowadays smart phones have time limits for any app. సో కాబట్టి మరి చాలా ఫోన్లలో మరి కొన్ని యాప్స్కు సమయం మరి లిమిట్ ఉంటుంది, పరిధి ఉంటుంది. So let's say if you have crossed 5 minutes on an app, it will give you a notification, hey, you have crossed 5 minutes and you should put it down. సో మళ్ళీ అది తెలియపరుస్తుంది అన్నట్టు, ఓహో నీ సమయం ఇంకా 5 నిమిషాలు అయిపోయింది, నీవు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయని. So you should put it down, like you have used it already for 5 minutes, you should put it down. ఓకే, కొన్ని ఫోన్లు అలా వచ్చాయి కొన్ని నోటిఫికేషన్స్, అంటే 5 నిమిషాల మించి మనం వాడుతున్నప్పుడు నీ సమయం కూడా నీ వాడడం కూడా ఎక్కువ అయిపోయిందని మనల్ని హెచ్చరించేది కూడా యాప్స్ కూడా వచ్చాయి. So the trip is enable all those notifications on all your apps. So enable that notifications in your apps. కాబట్టి అలాంటి యాప్స్ను మీరు మరి సబ్స్క్రైబ్ కాక అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. So also it will also show in a day how many times you have opened what app. సో కాబట్టి అది కూడా తెలియపరుస్తుంది, మరి ఎన్నిసార్లు దాన్ని ఓపెన్ చేసావు, ఎన్నిసార్లు చూసావు అనేది కూడా తెలియపరుస్తుంది. It will clearly show how much time you have spent on what app. సో ఏ యాప్లో ఎంత సమయాన్ని గడిపావు అనేది కూడా అది తెలియపరుస్తుంది. So check that every day and make it better day by day. కాబట్టి అలాంటిది మీరు తీసుకొని మీరు ఒక మంచి ఉన్నతమైన మంచి స్థితికి వెళ్ళే విధంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ మరి పరీక్షించుకుంటూ వెళ్ళండి. No one will judge you. You might have genuine reasons, some office calls and all, you might have genuine reasons. No one will judge you, but only thing I am trying to tell is, in some or the other way, reduce the usage of smartphones. సో నేను ఏ ఒక్కరికి తీర్పు తీర్చడానికి నేను చెప్పడం లేదు ఈ విషయం. మిమ్మల్ని తీర్పు తీర్చేవారు ఎవరు లేరు. మీకు మీ కారణాలు మీకు ఉండొచ్చు, మీకు అది ఏ అవసరతను బట్టి వాడుకుంటున్నారు. కానీ నా యొక్క సలహా ఏంటంటే వీళ్ళంతవరకు దానిలో సమయం గడపడం తగ్గించుకుండానే తెలియపరుస్తుంది. Take some alternatives for smartphones. Instead of keeping alarm in smartphones, use a actual original alarm clock. కాబట్టి అలారం విషయంలోనే మీరు దాన్ని ప్రత్యేకంగా వాడుతున్నట్టయితే దానికి బదులు మీరు వేరే ఇంకా ఏదైనా మీరు వాచ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. Nowadays also simple calculations also we'll open a smartphone and we'll calculate. It is hindering our brain. సో కాబట్టి ఇంకా చెప్పాలంటే చిన్న లెక్కలకు కూడా మనం ఏదైనా చేయడానికి కూడా మరి దాన్ని కూడా మరి ఈ యొక్క మొబైల్ ఫోన్నే వాడుతున్నాం. So only thing is just think, take control of your mind and try not to use your smartphone most of the times. సో కాబట్టి ఇది ఒకటే నేను చెప్పే సలహా ఏంటంటే మీ యొక్క మనస్సును మీ స్వాధీనంలో ఉంచుకొని దాన్ని ఎంతవరకు వాడాలి ఎంతవరకు వాడకూడదు అనేది మనం పరీక్షించుకోవాలి. And in a day also keep the net off and keep it away for some time. Don't use it. Only if people might say, oh, I might get some urgent messages and all. సో మరి కొందరు అనొచ్చు, నాకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్లు అర్జెంట్ మెసేజ్లు వస్తాయని అనొచ్చు. ఓకే, అది నేను కాదన్ను. కానీ మీరు కొంత సమయం కన్నా మరి ఈ ఫోన్ను దూరంగా పెట్టుకొని, అంటే మొబైల్ డేటా అంటే సోషల్ మీడియా గురించి దీన్ని దూరంగా పెట్టుకొని దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. అంటే స్విచ్ ఆఫ్ ఇన్ ద సెన్స్ కాల్స్ ఇన్కమింగ్ రావడం గురించి కాదు. So obviously if it is urgent, even though if your net is off, they will call you, right? మీకు ఒకవేళ మీ నెట్ ఆఫ్ ఉన్నా కూడా మీకు కాల్స్ వస్తాయి కదా, మీ కాల్స్ వచ్చే అయిపోదు కదా. So this way some tips, at least we'll make some resolutions so that we can reduce the usage of smartphones. సో కాబట్టి కొన్ని విషయాలను మనము ఈ మెలకువలు లేక ఈ తీర్మానాలు ఈ జాగ్రత్తలు తీసుకుంటే అది మనకు దీవెనకరంగా ఉంటుందని. We'll also make this resolution for sure. Waking and sleeping with prayer is compulsory. సో కాబట్టి మనం పడుకునే ముందు కానీ నిద్ర లేచిన తర్వాత కానీ మొబైల్ జోలికి వెళ్లకుండా ప్రార్థనతోనే పడుకోవడం, ప్రార్థనతోనే లేవడము అది అలవాటు చేసుకోవాలని మరి తప్పనిసరి అని నేనైతే సలహా చెప్తున్నాను. So this at least these resolutions we'll make in his presence, and I request Nana to pray for these resolutions. సో కాబట్టి ఈ తీర్మానాల గురించి మనము పరిశుద్ధ సన్నిధులు పరిశుద్ధ దినమున మరి చేసుకుంటుండగా మరి పరమతన్ని మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఏలెలోహి ఇజ్రాయేల్, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, చేరువచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రము తండ్రి. చేరువచ్చిన వారితో మాత్రమే కాకుండా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారితో కూడా తండ్రి మీరు మాట్లాడారు నాయన. అవును నాయన, ఈ మొబైల్ ఫోన్ వలన
మేము ఎన్ని విషయాలలో తండ్రి నష్టపోతున్నామో, ఏ విధంగా ఆత్మీయంగా పతనమైపోతున్నామో, ఏ విధంగా మా దేహము తండ్రి జారత్వములకు గురవుతున్నదో మీరు మమ్మల్ని హెచ్చరించినారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. అదేవిధంగా తండ్రి మా సమయం ఎంతగా వృధా అవుతున్నదో, సమయం మీకు కేటాయించకుండా, కుటుంబానికి కేటాయించకుండా మొబైల్ ఫోన్ కేటాయిస్తున్న మీరు మమ్మల్ని హెచ్చరించినారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. అదేవిధంగా తండ్రి అది మా ఆరోగ్యాలను కూడా ఎంతగా నాయన మరి దిగజారిన స్థితిలోకి తీసుకెళ్తున్నదో, ఈ 3 విషయాల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు నాయన. కానీ తండ్రి మీ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ సన్నిధిలో అయ్యా మరి మీ యొక్క కుమారుని ద్వారా తండ్రి మీరు నాయన తెలియపరిచిన ఈ మాటలను బట్టి నాయన నా వ్యక్తిగతంగా నేను ఎవరికి వారము మేము ఒక తీర్మానం చేసుకుంటున్నాం నాయన. మా తీర్మానాలన్నిటినీ మీ ఘనమైన నామములో స్థిరపరచండి తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఎవరికి వారము నాయన మాకు మేము తీర్పు తీర్చుకుంటే మేము తీర్పులోనికి రాబట్టబడము నాయన. మాకు మేము తీర్పు తీర్చుకొని అయ్యా ఇది మా యొక్క మేలు గురించి ఆయన మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడని మీ లేఖనం సెలవిస్తున్న విధంగా తండ్రి, దినములు చెడ్డవి కనుక తండ్రి సమయం పోనీయకుండా మేము ఏ విధంగా సమయపాలను సద్వినియోగపరచుకోవాలో, ఇదిగో తని మా జీవితాలను కాపాడుకోవాలో, మా ఆత్మీయ జీవితాలను మహిమకరంగా మాకు దీవెనకరంగా మేము మలుచుకోవాలో, ఇదిగో తండ్రి మీరే మాకు మా ఆరోగ్యాలు కాపాడుకోవాలో మీరు తెలియపరిచిన ఈ విషయాల ద్వారా తండ్రి మేము చేసుకుంటున్న తీర్మానాలను మీ ఘనమైన యెహోవా మెస్సియా నామములో ప్రతిష్ఠించండి తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ ఘనమైన యెహోవా మెస్సియా నామములో వాటిని స్థిరపరచండి తండ్రి, మీకు స్తోత్రం. నీ బిడ్డలు ఎవరైతే ఈ ఉపదేశం వింటుండగానే ఎవరైతే వారు వ్యక్తిగతంగా ఎవరికి వారు ఏ తీర్మానం చేసుకుంటున్నారో నాయన నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు స్థిరపరచబడనుగాక తండ్రి. అపవాది వాటిని దొంగిలించకుండా, ఎత్తికెళ్లకుండా, అపవాది మళ్ళీ వాటికి తండ్రి మళ్ళీ కుడికి ఎడమకు నాయన వారిని తొట్టిల్లకుండా సహాయము చేయమని నీ తీర్మానాలన్నింటినీ మీ ఘనమైన యెహోవా మెస్సియా నామములో ప్రతిష్ఠిస్తూ ఉపదేశించిన మీ కుమారుని మీ దాసుని తండ్రి నాయన మీరు ఆశీర్వదించి రాబోయే రోజుల్లో అనేకులకు దీవెనకరంగా మాదిరికరంగా తండ్రి అయ్యా మరి మీ నీతి రాజ్య స్థాపనలో బలమైన సాధనమతను వాడుకోనమని మా రక్షకుడు విమోచకుడు నజరుడైన యెహోవా నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.